ఇది ఓ ప్రత్యేక కార్యక్రమం. ప్రత్యేక కార్యక్రమం అంటే హరికథ. హరికథ అంటే దాని యొక్క పరిస్థితి ఏమిటి అంటే, హరిదాసు తాను హరిని స్మరిస్తూ లోకాన్ని తరింపజేసేవాడు. హరిదాసు యొక్క అవతారం ఎలా ఉండాలి అంటే, ఒక పట్టు పంచ, పట్టినాము, చేతిలో చిరుతలు, కాళ్ళకు గజ్జలు, ఉంటే ఒక దండ, లేకపోతే మీ అండ, లేకుంటే హరిదాసుకు పెద్ద కండ. అట్లా అన్నమాట. హరిదాసుకు కండ బలమన్నా ఉండాలి, లేకుంటే దండ బలమన్నా ఉండాలి, లేకుంటే మీ అండ బలమన్నా ఉండాలి. ఇది దానిలో ఉన్నటువంటి రహస్యం. ఈనాటి ఈ కార్యక్రమానికి 10 రోజుల నుంచి మనం ఆ గణాధిపతిని ఆరాధిస్తూ యాదగిరి బాగులో చక్కగా నవరాత్రోత్సవాలు నిర్వహించుకొని వినాయకుని యొక్క అనుగ్రహంతో గత 10 ఏళ్ల నుంచి అనుకుంటున్నాం, హరికథ పెట్టుకోవాలి, వీధి వీధిలో రామాయణాలు చెప్పినప్పటి నుంచి అనుకుంటున్నాం. కానీ అది ఇవాళ మనకు కలిసి వచ్చింది. అయినప్పటికీ నేను 10 రోజుల నుంచి నా మైక్ కూడా అరిచి ఆ భగవంతుని అనుగ్రహంతో కొద్దిగా బాగానే ఇబ్బందులు ఉన్నప్పటికీ మరి ఈరోజు కూడా ఈ పట్టువదలని విక్రమార్కులాగా ఈనాటి కార్యక్రమానికి ప్రయత్నం చేసినటువంటి యాదగిరి బా గణేష్ మండలి కార్యవర్గ సభ్యులైనటువంటి గుండేటి నరేందర్ గారు అధ్యక్షులు, డి సురేందర్ గౌడ్ గారు కార్యదర్శి, ఆత్మీయులు సుభాష్ గౌడు, కె గంగాధర్ గౌడు, మధుసూదన్ గౌడ్ గారు పెద్దలు, మరి ఏ మనోహరాచారి గారు మంచి ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయి హాయిగా ఆనందంగా కార్యక్రమాలకు ఇచ్చేస్తున్న ముఖ్య సలహాదారులు, బి మురళీకృష్ణ గారు, కర్కెల్లి రవీందర్, శంకరయ్య గుప్తా గారు నా హరికథలు చాలా చూసి వాళ్ళ ఆలయంలో కూడా పెట్టించేవాడు పాపం వారి అబ్బాయి. అలాగే రవీంద్రనాథ్ గుప్తా, దశరథం గారు, మణికంఠ రవీందర్ గారు, అట్లాగే ఈ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అదే మరి ఇంతమందిని మనకు కలపడానికి నాకు మీకు సారథి వారధి మరి విశ్వనాథన్ సార్. ఎందుకంటే ఫోన్ చేసి మరి పంతులు గారు రావాలి. ఇకపోతే మనకి యాదగిరి బాగుతో వినాయక నగర్తో అనుబంధం ప్రతి ఇంటితో ఉంది. అక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు, అక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ పండగ వరకు. కాబట్టి లింబాద్రి సార్ వరకు, ఈ లింబాద్రి నుంచి ఆ లింబాద్రి వరకు, అక్కడ నుంచి మన పండరి గారి నుంచి, అక్కడ నుంచి మొదలు ఇక్కడ అనంత సార్ ఉన్నప్పటి నుంచి. కాబట్టి మీ యొక్క యాదగిరి బాగు సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే హరికథ వినడం నిజంగా ధైర్యం కావాలి. కారణం ఏమిటి అంటే, ఇవాళ టీవీలు వచ్చాయి, అనేకమైనటువంటి సీరియళ్ళు, వాటి ముందు కూర్చొని నచ్చకపోతే టకటగా చేతిలో రిమోట్ పెట్టి మార్చేస్తారు. కానీ ఓ గంట సేపు హరికథ వినాలంటే ఇది మీ చేతుల్లో లేదు మార్చడానికి, అది భగవంతుని చేతిలో హరిదాసు దగ్గర ఉంటుంది. కాబట్టి మరి ఇది హరినామస్మరణ ఈరోజు మనం చేసుకుంటున్నాం. కాబట్టి వినాయకుని యొక్క నవరాత్రి ఉత్సవాలు పెట్టుకొని చేయాల్సినటువంటి ధర్మాల్లో సంస్కృతిలో భాగంగా హరికథలు, భజనలు, బుర్రకథలు, మన ప్రాచీన కళారూపాలన్నింటినీ కూడా పోషించాలి, ప్రాచీన సాంప్రదాయ సంస్కృతిని పరిరక్షించాలి అనే భావంతో ఏర్పాటు చేయబడినటువంటి నవరాత్రి వినాయక నవరాత్రులు. అలాంటి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మనం ఈ యాదగిరి బాగులో ఇంతమంది సమక్షంలో, మహిళామూర్తుల యొక్క సమక్షంలో మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఇది ఒక గంట సేపు మీరు హాయిగా కూర్చుంటే చక్కగా మనం రామాయణాంతర్గత సీతారామ కళ్యాణం అనే హరికథను ఒక గంట సేపు గానం చేసుకొని, ఏదైనా కళ్యాణం వింటే మనకు సమస్తమైన కళ్యాణాలు కలుగుతాయి. పూర్వకాలం చెప్పేవాళ్ళు రామ రామ అనురా, అనకున్న కనీసం చెవులతో వినరా అని. అలాంటి రామనామాన్ని ఇవాళ కలిసి చేద్దాం, అందరం కలిసి స్మరిద్దాం, కలిసి తరిద్దాం అనే భావనతో ఏర్పాటు చేయబడినటువంటి ఈనాటి ఈ కార్యక్రమానికి, వాయిద్యానికి, తర్వాత మా ఆంజనేయులు మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన, మరి ఆయన ఆంజనేయులు గారు కీబోర్డు మీద, విశ్వనాథని సంగీత కళాశాలలో మంచి డిప్లొమా చేసిన మృదంగ ఆర్టిస్టు, ఒకే ఏకైక మృదంగ ఆర్టిస్టు ఆయన, ఏకైక కీబోర్డ్ ఆయన, ఏకైక హరిదాసు నేను నిజామాబాద్ జిల్లాలో ఉన్నవాళ్ళు. కాబట్టి అంతా ఏకైకమైనటువంటి కార్యక్రమమే. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అవతరించండి, ఆదరించండి, కళారూపాలని పోషించండి, కళా సంస్కృతిని గౌరవించండి, కళలకు చేయూతనివ్వండి అని మీ అందరికీ తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో మరి మన అధ్యక్షుల వారు 2 మాటలు మాట్లాడితే మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం.
సుభాష్ సార్ మీరు వస్తారా ఆరు వస్తారా? జై జై గురుభ్యో నమః. ఈరోజు యాదగిరిబాగు మన కాలనీ వాసులు అందరం గత 15 సంవత్సరాల నుంచి మనం గణపతిని నిలబెట్టుకుంటున్నాం. ప్రతి సంవత్సరము గణపతి పూజ 9 నవరాత్రులు చేస్తున్నాము. అలాగే దేవి నవరాత్రులు కూడా 9-11 నవరాత్రులు చేస్తున్నాం. దేవి నవరాత్రులు అందులో భాగంగానే కాలనీ పెద్దలు అందరూ, నాకంటే వయసు మీరిన పెద్దలందరూ మన ప్రతి సంవత్సరం కాలనీకి విఘ్నేశ్వరుడు పూజ చేయడానికి ఆచార్యులు మన చిరంజీవి పంతులు గారు మన గణపతి పూజ చేయడానికి ప్రతి సంవత్సరం వస్తుంటారు. వారు నేను నిజామాబాద్లో యజ్ఞ సమితి అనే మూఢనాగభూషణం గుప్తా గారు ప్రతి నెల యజ్ఞం నిర్వహిస్తుంటారు. యజ్ఞ సమితిలో చిరంజీవులు గారు ప్రధాన భూమిక. నేను చాలాసార్లు ప్రోగ్రామ్స్ విన్నాను. హరికథ అంటే ఇంతకుముందు తన ప్రారంభ సంభాషణలో చెప్పారు, ఏకైక హరికథ వ్యాఖ్యాత నేను ఒక్కడనే, ఇది నిజం, ఇది నిజామాబాద్లో జరగమెరిగిన సత్యం. ఇది హరికథ అనేది ఈయన నోటి ద్వారా వచ్చే సరస్వతి. ఇంత మంచి పలుకు అంటే విన్నవారు చాలా ఆనందపడతారు. వాళ్ళ బృందం కూడా అందరూ ఒక్కొక్క వాళ్ళే, ఒక్కరే తబలా వాయిద్యం అంతా ఒక్కరే. అయితే అందులో భాగంగానే విశ్వనాథం గారిని మరియు నా తోటి సహచరులు పెద్దలందరికీ ఒకసారి సంప్రదించారు. చిరంజీవులు గారితో మన కాలనీలో ఒకసారి హరికథా భాగవతం మనము ఏర్పాటు చేసుకుందామని గత 3 సంవత్సరాల నుంచి మేము చర్చించుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నాం, కానీ ఏదో సమయానుసారంగా కాలేదు. ఈ సంవత్సరం గట్టి ప్రయత్నంతో చిరంజీవులు గారి అనుమతి తీసుకొని ఒక సమయం, ఆయనకు ఏ సమయం ఉంటుందో ఆ సమయం తీసుకొని ఈ హరికథా భాగవతం చెప్పిద్దాం, కాలనీలో అందరూ మంచి భక్తి భావనతోని వాళ్ళు వింటే కూడా చాలా ఆనందంగా ఉంటారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, ఈ రోజు లోపల యువత, మనం పెద్దవాళ్ళు ఆధ్యాత్మికంలో ఉంటున్నారు, చిన్నపిల్లలు ఆధ్యాత్మికంలో ఉండట్లేరు, ఉంటున్నారు. హనుమాన్ గుడికి పోతున్నారు, సాయిబాబా గుడికి పోతున్నారు, శివుడి గుడికి పోతున్నారు. ఆధ్యాత్మికత అనేది దాంట్లో అలవర్చుకునేది తగ్గిపోతుంది. ఉదయం లేచినామా, గుడికి పోయినామా, బొట్టు పెట్టుకున్నామా, అంతే, తర్వాత వేరే విషయం. ఈ రోజు లోపల ఈ హరికథా భాగవతం ఈయన చిరంజీవులు గారు చెప్పిన భాగవతం చాలా సంతృప్తి ఇస్తుంది. ఈ చిరంజీవులు గారు ఇక్కడికే కాదు, తిరుపతిలో మన తెలంగాణ గవర్నమెంట్ దాంట్లో విదేశాల్లో కానీ ప్రతి పెద్ద దేవాలయాలు దాంట్లో కూడా హరికథ భాగవతం తన బాణి వినిపిస్తుంటాడు స్టేజ్ మీద. చాలామంది చిరంజీవి గారిని సమయం ఇవ్వమని అడుగుతుంటారు. ఆయనకు కొన్ని పురోహిత కార్యక్రమాలు, పెళ్లి కార్యక్రమాలు ఉదయం ఉండుట్లా కొందరికి సమయం ఇస్తున్నాడు. కొన్ని ఆస్థాన కవులకు, ఆస్థానంలో ఉన్న టెంపుల్లకు మాత్రం ఖచ్చితంగా సమయం ఇస్తుంటాడు. అందులో భాగంగానే మీ అందరికీ విన్నవించేది ఏంటంటే, చిరంజీవులు గారి ద్వారా, వారి నోటి ద్వారా సరస్వతి వచ్చే ఏ పలుకైనా అమృతమైన పలుకు చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి నేను మనసారా కోరుతున్నాను. మనకు మంచి ఇంపుగా వినిపి వచ్చే సంవత్సరం కూడా ఈ చిరంజీవి గారితో ఇంకో కార్యక్రమం చెప్పించుకోవాలని చెప్పేసి ఆ విఘ్నేశ్వరుని కాలనీ వాసులందరికీ నమస్కారం చెప్తాను. ఓం నమస్తే. అందరికీ కార్యక్రమ నిర్వహణకు ముందటున్న మహిళా సోదరులు, మా సిస్టర్స్,
మా అక్కలు, మా వదినలు వీళ్ళందరూ ప్రోత్సాహంతోనే ఈ కార్యక్రమం జరుగుతున్నది. మీ మహిళా సోదరుల ద్వారానే ఏ కార్యక్రమం చేసినా మీ ద్వారానే మీరు ఆనందంగా ఉంటే మేమందరం ఆనందంగా ఉన్నట్టే. ఓం నమః శివాయ. సార్ అందరినీ కవర్ చేయాలి. పరిచయం ఉన్నదన్న లైట్ లేదు. ధరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే శ్రీ రామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్వైన రామ నామ వరాననే వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయు జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.
జ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రిక డంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న రోచిర శుంభిత దిగ్విభాగ శృత కీర్తి విముక్త విముక్త భావాంబర వీధి విశ్రుత విగారిన కృపజోడు భారతీ ఆత్మీయులారా, భక్తులారా, మానవ జన్మ సామాన్యమైంది కాదు. ఇది ఊరికే రాలేదు, ఈజీగా వచ్చింది అనుకుంటున్నాం మనం. కానీ 84 లక్షల జన్మలు, దాంట్లో అనేక విధాలుగా అనేక జన్మలు ఎత్తి 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 తపస్సు చేస్తే ఈ మానవ జన్మ లభించింది. మరి వచ్చినటువంటి మానవ జన్మ ఇంత కష్టపడి తెచ్చుకుంటే దీన్ని ఇలాగే వదిలేయటమా? దీనికి ఏమైనా సార్థకత ఉందా? కాబట్టి శతయోనులందెల్ల గర్భాద్యవస్థల పురుషుడు దేహిగై పుట్టుచుండు. శతయోనులందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహిగై పుట్టుచుండు. తన్నెరుంగక కర్మతంత్రుడై కడపట ముట్టడు భవశతంబులకునైన దీన శుభము లేదు, దివిజ కీర్తియు లేదు. జగతిలో పుట్టి పుట్టి తచ్చి తచ్చి పొరల నేల. మానవ జన్మ పునరపి జననం పునరపి మరణం, ఇలా వస్తూనే ఉంది, పోతూనే ఉంది. కానీ ఇలా ఎన్నిసార్లు జన్మించామో మనకు తెలియదు, ఇంకెన్నిసార్లు జన్మించాలో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి. కానీ ఎన్ని జన్మల్లో జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పింది శాస్త్రం. పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత భూమి మీదకి దీన్ని ఎలా మలుచుకోవాలో చెప్పాయి మనకి శాస్త్రాలు, పురాణాలు, రామాయణ, భారత, భాగవత, ఇతిహాస గ్రంథాలన్నీ. జీవన విధానం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అని. స్థిరమైన నడువడి జనులకందరికి, స్థిరమైన నడువడి జనులకందరికి వలయునే రాజ్య చాబల్యమునను. రాము వంటి కొడుకు, భరత సౌమిత్రుల వంటి తమ్ములను, సీత వంటి భార్య. ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా? అలా జీవించాలా వద్దా అని మనకి రామాయణము, భారతము, భాగవతము, ఉపన్యాసాలన్నీ కూడా పెద్దవాళ్ళందరూ కూడా అందించారు. ఇది వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి. ఇలాంటి భారతావనిలో జన్మించడం ఒక వరం, ఒక అదృష్టం. ఇది తెలుగు నేల కాబట్టి ఈ నేల మీద ఎందరో మహానుభావులు ఉద్భవించారు. సగరుడు, మాంధాత, అనేక మంది చక్రవర్తులు ఉద్భవించారు. అనేక మంది కవులు, కళాకారులు, పండితులు ఉద్భవించారు. అనేక మంది వీరాధివీరులు ఉద్భవించారు. ఎంతో మంది మహనీయులు ఉద్భవించినటువంటి మహిని మీద మరి మనం కూడా జన్మించాం. పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహంతో, పుణ్యంతో, పురాకృత పుణ్యంతో మనం చేసుకునేటువంటి యొక్క కర్మ విధానాన్ని బట్టి అద్భుతమైనటువంటి జన్మ. అది కూడా చక్కగా చేతులు ఇచ్చాడు, మంచిగా చూడడానికి 2 కళ్ళు ఇచ్చాడు, చక్కని అవయవాలన్నీ ఇచ్చాడు, మంచి నోరిచ్చాడు, వినడానికి 2 చెవులు, పలకడానికి 1 నోరు మాత్రమే ఇచ్చాడు. ఎందుకు? మీరు ఎక్కువగా వినండి, తక్కువగా మాట్లాడండి అని. లేకపోతే 4-5 నోర్లు ఇస్తే అసలు సరిపోతుందా? ఈ జీవన విధానానికి ఇది 1 నోరుకే సరిపోవటం లేదు.
ప్రపంచమే కాదు పక్క రాజ్యాన్ని ఇచ్చినా కూడా ఈ సరిపోవటం లేదు. కానీ మానవుడికి భగవంతుడు ఇంత మంచి జన్మనిచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి? చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడుబడేని, దయలు సత్యములోనుగా దళపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. అవునా కాదా? ఇది ఎవరు చెప్పారు ఈ పద్యాన్ని? ప్రహ్లాదుడు అనేటువంటి 8 ఏళ్ల ప్రాయం కలిగిన చిన్న పిల్లవాడు ఇంత పెద్ద పద్యాన్ని చెప్పాడు. మనకెందుకు? చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నువ్వంగ హరికీర్తి నుడువడేని, దయలు సత్యములోనుగా దళపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అన్నాడు. కాబట్టి ఇంత మంచి చేతులు ఇచ్చినందుకు ఇలా నవరాత్రోత్సవాలు, దేవి అమ్మవారి శరన్నవరాత్రోత్సవాలు, ఇలా నిత్య పూజా కైంకర్యాల్లో ఒక్కసారైనా చేతులెత్తి భగవంతుణ్ణి ఆరాధించి భజన చేయాలట. తూము నరసింహదాసు గారు అంటారు, రామ రామ అనని నోరు రోలుతో సమానమట. ఎందుకు? ఇడ్లీ వేసినా దంచేస్తుంది, మిరపకాయలు వేసినా దంచేస్తుంది, మసాలా వేసినా దంచేస్తుంది, దోశలు వేసినా దంచేస్తుంది. దానికి దీనికి ఏం తేడా ఉంది? ఇడ్లీ, వడ, ఉత్తప్ప, ఉప్మా అన్నీ వేసేసాయి. కానీ దీనికి ఒక ప్రత్యేకత ఏమిటి? ఇది రుచిగా ఉంది, అది రుచిగా లేదు, ఇది బాగుంది, అది బాగలేదు అని చెప్పే జ్ఞానం రోలుకు లేదు, కానీ నోరుకుందా లేదా? కాబట్టి భక్తులారా, అలాంటివన్నీ కూడా ఈ జింహ చాపల్యం కలిగినటువంటి వాళ్ళు. మరి ఈ జింహనిచ్చింది ఎందుకు అంటే రామభజన, భగవన్నామం చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి? ధర్మం వృద్ధిలోకి రావాలి. ధర్మం వృద్ధిలోకి రావాలంటే మానవుడికి ఏం కావాలి? జ్ఞానం కలగాలి. జ్ఞానం కలగాలంటే ఏం చెయ్యాలి? బుద్ధి వికసించాలి. మరి బుద్ధి వికసించాలంటే ఏం చెయ్యాలి? భగవంతుణ్ణి ఆరాధించాలి. ఇన్ని మార్గాలు చెప్పారు పెద్దవాళ్ళు. బుద్ధి వికసిస్తే జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం పెరిగితే ధర్మం పరిడ వెళుతుంది, ధర్మం పరిడ వెళితే ధర్మం రక్షించబడుతుంది, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మం మనల్ని ఎలా రక్షిస్తుందండి? ఎవరైనా ఇక్కడ ఒక 500 రూపాయల కాగితం ఆ రోడ్డు మీద వేసుకొని పడిపోయింది అనుకోండి, ఆ వచ్చిన వాడు వచ్చేదాకా, పడగొట్టుకున్న వాడు తీసుకునేదాకా ఉంటుందా? ఉండదు కదా. అలా ఉన్ననాడు మానవుడిలో ధర్మం ఉన్నట్టు లెక్క. ఈ తాళాలు ఇవన్నీ కూడా మనకి పకడ్బందీ, ఈ సెక్యూరిటీ, ఈ సిబ్బంది, ఈ రక్షణ వలయం అంతా మనకు అక్కర్లేదు. మానవుడు మాధవుడైతే ఎందుకండి? నరుడు నారాయణుడైతే ఇవన్నీ ఎందుకండి? జనుడు జనార్దనుడుగా మారాలంటే ఇవన్నీ ఎందుకండి? కాబట్టి అలా జనుడు జనార్దనుడుగా మారాలి, మానవుడు మాధవుడైపోవాలి అంటే భగవన్నామం చెయ్యాలి. ప్రతినిత్యం మాధవుని అర్చించాలి. స్వామి, ఓ భగవంతుడా, మాకిచ్చినటువంటి ఈ జన్మను సార్థకం చేయి. మా వల్ల ఎవరికి అపకారం కలగకుండా, ఎవరి వల్ల మాకు ఇబ్బంది రాకుండా సుగమమైనటువంటి మార్గం, ఆయురారోగ్య భోగభాగ్యాలతో విలసిల్లే విధంగా ధర్మమార్గమైనటువంటి జీవన విధానాన్ని ప్రసాదించుము ప్రభు అని పొద్దున్న లేవగానే స్నానం చేసి భగవంతుణ్ణి ఆరాధిస్తాం. ఇది భారతీయ సంస్కృతి. కాబట్టి బంధువులారా, అందులో భాగంగానే ఈనాడు మానవుడు మాధవుడుగా మారడానికి కావలసిన ధర్మాలన్నీ మనకు రామాయణం కానీ, భారతం కానీ, భగవద్గీత కానీ ఇలాంటి ఉద్గ్రంథాల్లో మనకు విరివిగా లభిస్తాయి. అలాంటి ధర్మాలలో కొన్ని విషయాలు, అందులో ఉన్నటువంటి రామాయణాంతర్గత సీతారామ కళ్యాణం, ఈ ఘట్టం 40 రోజుల ఘట్టం. కానీ మనకు 40 నిమిషాల్లో దాన్ని కుదించుకొని మానవీయ కోణంతో ఆలోచించి మానవ జీవన వికాసానికి విఘాతం కలగకుండా ఎలా రక్షించుకోవాలో ఈ కథ వింటే మనకు తెలుస్తుంది పెద్దలారా. అందుకే ఈనాడు ఈ హరికథాగానాన్ని ఏర్పాటు చేసుకున్నాం. యాదగిరి బాగువాసులందరూ కూడా అద్భుతంగా ఆధ్యాత్మికవేత్తలే. వాళ్ళకు ఒక చప్పట్లు ఒకసారి కొట్టండి. ఎందుకంటే అయ్యగారు మన చప్పట్లు మనమేనా కొట్టుకోవడం అంటే, మనం పెట్టిన లేడు మనకే కదా వెలుతురిచ్చేది, మనం పెట్టిన దేవుడు మనకే కదా వరాన్ని ఇచ్చేది, మనం పెట్టుకున్న పంతులు మనకే కదా కథ చెప్పేది. అలా అందుకని ఇందులో భాగంగా జయ రాజా రామచంద్ర భగవానికి, పవనసుత హనుమానికి. పిల్లలారా,
మీరు కూడా అల్లరి చేయకుండా శ్రద్ధగా కూర్చోండి. అలా కూర్చుంటే ఈ కథానంతరము స్వామివారికి ఉత్తర పూజ కూడా ఉంది. ఒకవేళ నా కథలో ఏమైనా ఇబ్బంది ఏర్పడి బాగా బోర్ వచ్చి లేచిపోవాలని ప్రయత్నం చేసినా ఆ వినాయకుని కోసమన్నా మనం కూర్చోవాలి. ఇందులో ఉన్నటువంటి ట్విస్ట్ కాబట్టి మీరందరూ ప్రశాంత చిత్తులై కూర్చొని ఈ కథ సావకాశంగా విని కళల్ని పోషిస్తూ భగవంతుని అనుగ్రహం కలిసి స్మరిద్దాం, కలిసి తరిద్దాం. ఓం నమో విఘ్నేశ్వరాయ. జానకీ రామ కళ్యాణ కథ వినిపించద కళానంద సుధా. రామ కళ్యాణ కథ వినిపించద కళానంద సుధా. జానకీ రామ మానవీయ సుఖ విచారణము, మానవీయ సుఖ విచారణము, మౌనివంద్య సందేశము. ఇది కొంచెం మానవీయ సుఖ విచారణము, మౌనివంద్య సందేశాత్మజము. దీనాశ్రితము మానవ ప్రియము దేవదానీక లీలా విభవము, దీనాశ్రితము మానవ ప్రియము దేవదానీక లీలా విభవము. దానవానీక దివ్యమదనము ధర్మ సంస్థాపనార్థ సంభవము. జానకీ రామ కళ్యాణ కథ. దీనాశ్రితము మానవ ప్రియము, దీనాశ్రితము మానవ ప్రియము దేవదానీక దివ్యమదనము ధర్మ సంస్థాపనార్థ సంభవము. జానకీ రామ కళ్యాణ కథ. జానకీ రామ కళ్యాణ కథ కర్ణపేయము శ్రవణానందము. ఐహికము ఆముష్మికం, ఆధ్యాత్మిక సుఖాలు, ఆతిభౌతిక సుఖాలు, ఆదిదైవికమైనటువంటి సుఖ సంపదలు భగవంతుడిస్తారుడ ఈ కళ్యాణ కథను వింటే. అది త్రేతాయుగం. దశరథ మహారాజు గారు పరిపాలిస్తూ ఉన్నాడు. ఎక్కడ? కోసల రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకున్నాడు. అయోధ్యానగరం అంటే యోధవరులకు సైతము ప్రవేశింపనలవిగానటువంటి నగరం. అది ఎంతటి యుక్తులున్నా, ఎంతటి విజ్ఞాన సంపద ఉన్నా అందులో ప్రవేశించాలంటే చాలా కష్టతరమట. దుర్భేద్యమైనటువంటి అయోధ్యానగరం అది. అలా నగరాన్ని రాజధానిగా చేసుకొని దశరథ మహారాజు గారు పరిపాలిస్తూ ఉన్నాడు. అలా పరిపాలిస్తూ ధనాగారము నిండుగా, ధాన్యాగారము మెండుగా, మంత్రి సామంత దండనాయక పురోహితాదులందరూ చెప్పు చేతుల్లో ఉండగా రాజ్య పరిపాలన అద్భుతంగా సాగుతోంది. కాదు లేదు అనకుండా అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నాడు దశరథ మహారాజు గారు. అలా దశరథ చక్రవర్తి అలా పరిపాలన అందిస్తూ 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 అటు చూసి ఇటు చూసేటప్పటికి 60,000 సంవత్సరాలు పూర్తయిపోయాయట పెద్దలారా. 60,000 సంవత్సరాలు గడిచాయి. ఏమీ తెలియలేదనకు. రాజ్యం అలా సాగిపోతూనే, ప్రపంచం అలా సాగిపోతూనే ఉంది, అలా పరిపాలన సాగిపోతూనే ఉంది. కానీ ఎందుకో ఒక్కసారి సింహాసనం మీద కూర్చున్న మహారాజు గారు ఆలోచించారట. ఏమిటి? ఆ మహారాజుకు ముగ్గురిల్లాళ్ళు గాని, ఆ మహారాజుకు ముగ్గురిల్లాళ్ళు గాని, ఒక్క భార్య ఎందైన సంతానముదవకుండే. ఆ మహారాజుకు ముగ్గురిల్లాళ్ళు. ఎవరు? కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఇలా ముగ్గురు భార్యలు, సకల సంపదలు, చక్కని రాజ్యం. ఇలా ఎన్ని ఉన్నా కూడా ఆ రాజుగారికి సంతానం మాత్రం కలగలేదు. అప్పుడు ఆలోచనలో పడ్డాడు మహారాజు గారు. ఏమిటి మహానుభావ, ఏమిటయా దేవదేవ,
వలదు వలదౌచు విలపించు వారికెప్పుడు వలదు వలదౌచు విలపించు వారికెప్పుడు బిడ్డల నొసంగు విధి ఎంత దొడ్డదవునో కోరి పలు పాటలు పడుచున్న మాకు ఒక్క బిడ్డ నీయడు ఇది ఏమి చిత్రముకో నాకొద్దు బాబోయ్ పాలడపాకే 10 రూపాయలు దొరకటం లేదు అన్న మహాతల్లికి అంత పెద్ద సంతానం ఇస్తూ ఉన్నాడు 10 మంది బిడ్డలు. నాకు కావాలి దేవుడా అని మొర్రోని చెట్టుకు గుట్టకు మొక్కుతూ ఉంటే తపస్సు చేస్తూ ఉంటే కూడా ఒక్క బిడ్డని ఇవ్వటం లేదు. ఇది ఏం చిత్రం స్వామి? లీలా మానస విగ్రహ, లీలా నాటక సూత్రధారి అని ఆ భగవంతుని వైపు అలా మరొకం వైపు దృష్టి పెట్టి ఆలోచిస్తూ ఉన్నాడు ఆ మహారాజు గారు. ఏమిటి ఇక్ష్వాకు వంశం ఇంతటితో ఆగిపోవలసిందేనా? ఎక్కడో మొదలైనటువంటి మా రఘువంశం ఇక్ష్వాకు వంశం ఇంతటితో ఆగిపోవలసిందేనా అని ఆలోచనలో పడ్డాడు మహారాజు. మహారాజు అంతటి వాడు ఆలోచనలో పడ్డాడు అంటే అది మనకు తెలిసిన విషయమే కదా. ఏదో మామూలుగా పెళ్లి చేస్తాం, కొత్త దంపతులకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అలా సరదాగా చూస్తాం. 3వ సంవత్సరం కాగానే వదినే ఏమైనా అయిందా అని పక్కింటి వాళ్ళు అడుగుతారు మనల్ని. లేదు వదినే ఇంకా చూపిస్తున్నాం, వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు, ఇంకా అమ్మాయి ఇక్కడే ఉంది. ఓహో అలా 4 రోజులు, ఆ తర్వాత 2 సంవత్సరాలు. ఏం వదినే మనవడా మనవరాలు? అదే ప్రయత్నం చేస్తున్నాం, మా నాయగారి దగ్గరికి పోయి అడిగొచ్చినా ఏదో దోషం ఉందంటే కొంచెం పూజ చేస్తాం. ఇలా సహజమైనటువంటి అడగటాలన్నీ కూడా ఆనాడు రాజంతటి వాడు ఆలోచిస్తూ ఉన్నాడు. అలా చూస్తున్నటువంటి తరుణంలో మహానుభావుడు కులగురువైనటువంటి వశిష్ఠుల వారు వచ్చారు రాజసభకు. ఒక్కసారి ఆ వశిష్ఠుల వారు బ్రహ్మతేజో విరాజమానసుండై అలా సభలో అడుగుపెట్టి ఒక్కసారి ఆ అయోధ్య నగరంలో మహారాజు గారి యొక్క ఆస్థానానికి వచ్చేటప్పటికి ఆయన చిత్తాక్రాంతులుగా ఉన్నటువంటి దశరథ మహారాజు గారి యొక్క ముఖం చూశాడు. ఏమిటి దశరథ, ఏమిటయా నిత్య నూతనంగా వెలువొందాల్సిన చిరునవ్వుతో పలకరించాల్సినటువంటి నీవు ఇలా మరొకం వైపు దృష్టి పెట్టి ఏదో ఆలోచనలో ఉన్నావేమిటి అన్నాడు. గురుదేవా వచ్చారా అని ఒక్కసారి సింహాసనం దిగి వచ్చాడు. వందనములు వందనములు మౌనీశ్వరనే జయజగజాల, వందనములు వందనములు మౌనీశ్వరనే జయజగజాల, నందనుడను నన్నాదరిందుమో నమ్మిది నీ పాదముల. వందనములు వందనములు మౌనీశ్వరనే జయజగజాల. దేవా నీ పాదపద్మాలకు నా నమస్సుమాంజలి అని శిరస్సు వంచి నమస్కరించారు. ఎవరు? దశరథ చక్రవర్తి. లేవయ్యా దశరథ, ఏమిటి ఇబ్బంది? ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏమిటి ఆవేదన? ఒక్కసారి కులగురువు గట్టిగా అడిగాడు. నీకు తెలియందే ఉంది మహానుభావ, పిల్లలు లేని మందిరము, పెద్దలు లేని సభాంతరాలము, మల్లెలు లేని తోట, బుధవర్గము లేనటువంటి గ్రామము. పెద్దవాగా చెప్పండి ఎంత అందంగా ఉంటాయి. స్వామి మహర్షి గురుదేవా, నాకు సంతానం కలగలేదు సుమా. ఆ చింత రవ్వంత నన్ను వేధిస్తూ ఉంది. ఇక్ష్వాకు వంశం ఇంతటితో ఆగిపోతే అసలు నా పరిస్థితి. అపుత్రస్య గతి నాస్తి అని మీరే చెప్పారు కదా. పిల్లలు లేని వారికి గతులు ఉండవు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి మహానుభావ అని ఒక్కసారి విలపించాడు. వాపోయాడు దశరథ మహారాజు. అలా వాపోయేటప్పటికీ వశిష్ఠుల వారు చక్కగా ఆలోచించాడు. కులగురువు కదా దశరథ, నీకు సంతానం కలుగుతుందయ్యా అన్నాడు. ఏమిటి గురుదేవా, నాకు సంతానం కలుగుతుందా? ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. ఇప్పుడు నా వయస్సుతో తెలుసా గురుదేవా? మీరు తెలిసే మాట్లాడుతున్నారా? ఏమిటి దశరథ, ఇప్పటికి నా వయస్సుతో తెలుసునా? ఎంతేమిటి
60,000 సంవత్సరములు 60,000 సంవత్సరములు ఇప్పుడు నాకు సంవత్సరాలు ఇప్పుడు నాకు 60,000 పూర్తయ్యాయి. మన పరిభాషలో షష్ఠి పూర్తి. అలా చక్కగా 60,000 సంవత్సరాలకు నాకు సంతానం కలుగుతుందంటే నేను నమ్మాలా స్వామి? ఎండ మోవుల నుండి ఎట్టుల చల్వ తిమ్మెరగే తెలిసి తీర్చు తప్పి, ఎండ మోవుల నుండి ఎట్టుల చల్వ తిమ్మెరగే తెలిసి తీర్చు తప్పి, కుందేలగిరి తన వాడి కొమ్ములతోడ పులిని గూల్చి చంపుటెట్లు, మర్రి విత్తునాట అది మామిడి వృక్షమై మొలచుటెట్లు, ఎత్తినుటెట్లు ఎండ మాపుండుటెట్లు, ఏది ఏమైనా సహజం మారుటెట్లు, ఈ ముదుసలికి సంతానమిటులు. మహానుభావ, నాకు సంతానం కలుగుతుందంటే నమ్మమంటావా? ఇంతటి వయస్సులో కాలము మళ్ళీపోయింది కదా. ఏదైనా క్షేత్ర బీజాలు యుక్త వయస్సులో ఉంటేనే కదా సంతానం కలగడం. కాలము మల్లిన ఆలుమగలకేమో కలిగద ఎటు మాకు తొలిపుడు, కాలము మల్లిన ఆలుమగలకేమో కలిగద ఎటు మాకు తొలి. మళ్ళిన తర్వాత మాకు శుద్ధులు కలుగుతారంటే నమ్మమంటావా మహానుభావ అని గురుదేవుని ముందు తన యొక్క బాధనంతా వెళ్ళగెత్తాడు. దశరథ, నీకు తప్పకుండా సంతానం కలిగి తీరుతుంది అన్నాడు కులగురు. పెద్దవాళ్ళు ఏది పలుకుతారో అది నిజంగా జరిగి తీరుతుంది. పెద్దవాళ్ళంటే ఇంటికి వచ్చిన మన ఇంటి అయ్యగారు ఉంటాడు. మన కుటుంబానికి పట్టించుకునేటువంటి ప్రతి ఇంటికి ఒక పురోహితుడు ఉండేవాడు పూర్వకాలం. ఆ పురోహితుడిని మనము బాగా చూసుకునేవాళ్ళం. మా ఇంటి పంతులండి అని చెప్పి ఆ పంతులు గారికి ఇల్లు బట్టలు అవి ఇవన్నీ మనం పెట్టేవాళ్ళం. కాబట్టి ఆయన మామూలుగా మన యొక్క గృహకృత్యాలన్నీ చూసేవాడు. కానీ ఇవాళ మనం వాళ్ళని సాధటం లేదు, వాళ్ళు మనకు ఫ్రీగా చేయటం లేదు. మామూలుగా పెళ్ళింది పంతులు గారు అంటే 20 ఇస్తావా 10 ఇస్తావా అని అడుగుతున్నాం. కారణం, మనం పాపం ఏదో కరోనా వచ్చినప్పుడు 4 సంచుల బియ్యం 2 సంచుల పప్పు పంపిస్తే అడిగేవాళ్ళు కాదు. కానీ అది మనం చేయట్లేదు, అది వాళ్ళు చేయట్లేదు. ఇరువురు మధ్యలో వచ్చినటువంటి ఈ యొక్క విధానం. కాబట్టి బంధువులారా, ఆనాడు కులగురువైనటువంటి వశిష్ఠుడు అందరినీ ఆరాధిస్తూ అన్ని వాళ్ళకి ఎవరెవరికి ఏది కావాలో అది అప్పటికి విషయాన్ని తెలియజేస్తూ తన యొక్క సంస్కారవంతమైన జీవనాన్ని అందించేవారు. అలాగే కులగురువైనటువంటి వశిష్ఠుల వారు తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది అన్నాడు దశరథుల వారు. ఆశ్చర్యపోయాడు, అబ్బురపడ్డాడు దశరథ చక్రవర్తి. ఎలా స్వామి అన్నాడు. దశరథ, నీవు పుత్రకామేష్టి యాగం చేయి. పుత్రకామేష్టి యాగం చేస్తే తప్పకుండా నీకు సంతానం కలిగి తీరుతుంది అన్నాడు. స్వామి, యజ్ఞయాగాదుల వల్ల సంతానం కలుగుతుందా? మనకే కాదు, ఆయనకే వచ్చింది అనుమానం. తప్పకుండా కలిగి తీరుతుంది. యజ్ఞోవై శ్రేష్టతమం కర్మ. నీవు చేయబడేటువంటి ఈ పుత్రకామేష్టి యాగంలో పురాకృత పూర్వకర్మ దోషాలన్నీ పరిహారమైపోయి తప్పకుండా నీకు సుసంతానం కలుగుతుంది సుమా అని తన యొక్క అనుమానాన్ని రాహిత్యం చేయటానికి తన పూర్వ వృత్తాంతం అంతా చెప్పాడు. ఏంటి? కర్మ సిద్ధాంతం అంటారు దీన్ని. దశరథ మహారాజు ఒకరోజు వేట కోసం వెళ్ళాడు. తన నగరాన్ని కాపాడుకోవడానికి క్రూర మృగాదుల వల్ల ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఒకానొక సమయంలో వేట మార్గానికి బయలుదేరితే అలా వేటాడి ఒక సాయంకాలం పూట ఓ చెట్టు మీద కూర్చున్నాడు. ఇంకా కొన్ని జంతువులను వేటాడాలని.
ఆ యొక్క మహానుభావుడు ఆ శ్రవణ కుమారుడు అనేటువంటి వాడు రావటం, ఆ వృద్ధ తల్లిదండ్రుల కోసం నీళ్లు తీసుకురావడానికి ఆ యొక్క అనపకాయతో నీళ్లు బుడబుడబుడబుడబుడబుడని ముంచుతూ ఉంటే అది ఏనుగు శబ్దం అనుకొని ఆయన కొట్టడం, శ్రవణ కుమారుడు విగత జీవుడు కావటం, ఆ తర్వాత వృద్ధ తల్లిదండ్రులు శపించడం, నీవు కూడా పుత్రశోకంతో మరణిస్తావు దశరథ అని. కాబట్టి నీకు సంతానం కలగకపోతే వాళ్ళు శపించేవాళ్ళు కాదు కదా. ఆ ఫ్లాష్ బ్యాక్ అంటాం మనం ఇప్పుడు ఇంగ్లీష్లో. భాష బాగా మెరుగైంది కదా మనకి. దీన్నే మనం ఫ్లాష్ బ్యాక్ అంటే పూర్వ వృత్తాంతం అని తెలుగు భాష. అలా చక్కగా విషయం అంతా చెప్పాడు. ధన్యుని స్వామి, ఇక మీరు చెప్పినట్టే ఈ యొక్క పుత్రకామేష్టి యాగం చేస్తారని చెప్పి చక్కగా సరైనది ప్రాంగణమున పచ్చని పందిళ్ళు వేయించాడు. అంగరంగ వైభవంగా పందిళ్ళు వేయించాడు. అంగవంగ కళింగాదిరాజులను రావించాడు. వేద పండితులందరినీ సుస్వరయుక్తంగా బ్రహ్మపీఠం మీద కూర్చోబెట్టాడు. ఒక సుముహూర్త కాలంలో గణాధిపతి పూజతో ప్రారంభం చేశారు వాళ్ళు. ఓం గం గణపతయే నమః. మంగళ తూర్యారావముల సందడిలో పుత్రకామేష్టి యాగం కౌసల్య, సుమిత్ర, కైకేయి, దశరథ చక్రవర్తి అలా కూర్చొని కులగురువైనటువంటి వశిష్ఠుల వారు బ్రహ్మపీఠం మీద కూర్చొని అలా యాగం ప్రారంభించారు. ఇక భగవన్నామం చూస్తూ ఉన్నారు. మాకు సంతానం తప్పకుండా. ఇందుకు మీకు చిన్న నిదర్శనం చెప్తాను. రామాయణం ఎలాగో మీకు తెలుసు. ఎందుకంటే మొన్న ఈ మధ్యలో ఒక పెళ్లి చేయడానికి వెళ్ళా. ఒక మంచి గట్టి ఫంక్షన్ హాలే. నేను ఇంకో పంతులు ఇద్దరం కలిసి పెళ్లి చేయడానికి వెళ్తే అమ్మాయి వంక నేను, అబ్బాయి వంక ఆయన ఇద్దరు కూడా చక్కగా మంత్రాలన్నీ చెప్పి ముహూర్తం రాగానే మంగళ తూర్యారావములు సందడి మోగుతూ ఉంది. ఆ పల్లకిలో అమ్మాయిని తీసుకొచ్చేసారు. చక్కగా ఈ మధ్యలో డ్యాన్స్ కూడా చేస్తూ ఉన్నారు అందరూ. వియ్యంబులు, వియ్యపురాళ్ళు అందరూ కూడా హాయిగా ఆనందంగా అమ్మాయిని తీసుకురావడం. ఆ తెరబట్టి జీలకర్ర బెల్లం పెట్టే సుముహూర్తం. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అనుకూలతాబల సిద్ధిరస్తు. భజంత్రీలు వాయించండి, జీలకర్ర బెల్లం పెట్టండి అని చెరువుద్దరికి ఇచ్చాం ఆకులు. ఆ ఫోటోగ్రాఫర్లు ఉంటారు కదా, అయ్యగారు కొంచెం కిందికి దింపరా అన్నాడు ఆయన. ఏం చేస్తామని కొంచెం దించేటప్పటికి అబ్బాయి గారు అలాగే అవాక్కే చూస్తున్నాడు. ఏమయ్యే ముహూర్తమైంది పెట్టండి అని మేము. కాదండి అయ్యగారు అని ఆయన. ఏమైంది పంతులు గారు అని మేము. ఈ అమ్మాయి నేను చూసిన అమ్మాయి కాదంటాడు. అప్పుడు అబ్బాయి ఏం చెప్పమంటారు చెప్పండి. నేను ఆన్లైన్లో చూసినప్పుడు బ్రహ్మాండంగా ఉంది అమ్మాయి, మరి ఇప్పుడు ఏం తొందర వచ్చింది, ఏమి ఇబ్బంది అంటాడు అబ్బాయి. ఏదైనా సొమ్ములు మిస్ప్లేస్ అవుతాయి, సామాన్లు పోతాయి, ఏదైనా ఉంటే మరి అమ్మాయి మిస్ప్లేస్ అవ్వడం అనేది మొట్టమొదటిసారిగా వింటున్నామండి. మరి ఇది ఏమిటి అని చెప్పి మేము ఆశ్చర్యంగా కాసేపు ఆలోచించాం. అక్కడ వాళ్ళు ఇక్కడ వీళ్ళు లేదండి అయ్యగారు, ఇదే చూసాం, ఇదే ఆన్లైన్లో చూశారు వాళ్ళు. ఏం చేద్దాం. మరో పురోహితుడు ఉన్నాడు నా పక్కన. ఆయన అన్నాడు, అన్నగారు ఏదైనా చెప్పి మనం పెళ్లి చేయాలి, 1000 అబద్ధాలు ఆడైనా చేయాలన్నారు కదా శాస్త్రం, మరి ఏదో ఒకటి చేద్దాం అన్నాడు. అబ్బాయి గారు మీ ఇబ్బంది ఏమిటి అని అడిగాం. ఏం లేదు, అమ్మాయి కాస్త నడ్డు ముక్కు తప్ప మరొకటి ఏం లేదు, ఆ ముక్కు సెట్ అయితే ఇప్పుడే పెళ్లి చేసేద్దాం అన్నాడు. నీకు ముక్కే కదా కావాల్సింది, ఒక మంత్రం చెప్పేస్తాం, తర్వాత అదే వచ్చింది, ఇప్పుడైతే పెళ్లి కానీ అన్నాం. మొత్తానికి బ్రహ్మాండంగా పెళ్ళి అయిపోయింది. భోజనాలు, విందులు, వినోదాలన్నీ అయిపోయాయి. చక్కగా ఒకనాడు అర్ధరాత్రి మెల్లిగా వాళ్ళు వెళ్ళి ఆ డాబా మీదకి వెళ్ళిపోయారు కొత్త దంపతులు. సెల్ ఫోన్ ఉండనే ఉంది. హలో పంతులు గారు నమస్కారం. అమ్మ చెప్పండి. మొన్న పెళ్లి చేసిన పంతులు. అవునమ్మా తెలియ గుర్తుపట్టారు. ఏం లేదా, ముక్కుకేదో మంత్రం చెప్తా అన్నారు కదా, చెప్పరా ఇవాళ. అసలు ముక్కుకు వచ్చే మంత్రం మాకు తెలిస్తే 2000 నోట్లు మేమే సంపాదించుకుంటాం కదమ్మా. అసలు ముక్కుకు మంత్రం ఎలా ఉంది అని ఆలోచించాం. లేదండి పంతులు గారు మీరు చెప్పాల్సిందే అన్నారు. ఇంత గట్టిగా అంటున్నారు కాబట్టి ఏం చేద్దాం, అందరికీ భగవంతుడి దిక్కు కదా. అమ్మా మీరు ఇప్పుడు భోజనం చేశారా? భోజనం చేశారు. టైం ఎంతైంది? 11. ఓహో, ఇప్పుడు మీరు డాబా మీద కూర్చొని ఇద్దరు ఎదురు బదురుగా ఆ వెన్నెల కాస్తుంది కదా, చంద్రబాబు ఉన్నాడా? ఉన్నాడు. ఓం నమో బ్రహ్మదేవాయ నమః, ఓం నమో బ్రహ్మదేవాయ నమః అంటూ మీరు జపం చేయండి. ఆయన వస్తే మీకేం కావాలో అడగండి, ఇస్తాడని చెప్పారు. పాపం కొత్త దంపతులు చాలా ట్రూ ఫాస్ట్ చక్కగా కూర్చున్నారు డాబా మీద. ఓం నమో బ్రహ్మదేవాయ నమః అంటూ జపం మొదలుపెట్టారు వాళ్ళు.
అక్కడ బ్రహ్మగారు ఏం చేస్తున్నారు? ఎవడు యోగి, ఎవడు భోగి, ఎవడు రోగి, బైరాగి ఎవడు, ఆయన రాసే పనే తప్ప తిరిగి చూసే పని లేదు. ఓం నమో బ్రహ్మదేవాయ నమః అని వినపడుతోంది. సరస్వతి కొద్దిగా ఆగవే అన్న. ఆవిడ వీణ వాయిస్తుంది. ఏమిటండి అసలు నాకు భూలోకంలో ఎవరన్నా భక్తులు ఫ్యాన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? నా గుళ్ళే లేవు కదా, భక్తులు ఎవరు ఉంటారు? అవును స్వామి, నిజమే. మరి అయినా మహేశ్వరుడికి ఆ విష్ణుమూర్తికి భక్తులు ఎక్కువ ఉంటారు. ఈ మధ్యలో మీకు కూడా పెరుగుతున్నట్టుంది. కాస్త ఒక్కసారి మీరు వెళ్ళిరండి స్వామి, నాకు కూడా కొద్దిగా విశ్రాంతి దొరుకుతుంది అన్నదాడు. చూశారు, పనిలో పని అంటే ఇది. సరే, అమ్మగారి కోరిక అయ్యగారు కాదంటాడా? మొత్తానికి అమ్మగారి కోరిక మేరకు అయ్యగారు ఆ ధ్వని ఎలా వస్తుందో చక్కగా 4 ముఖాలు పెట్టుకొని ఒక్కసారి వాయువేగంతో వచ్చి ఆ డాబా మీద నిలబడ్డాడు. ఓం నమో బ్రహ్మదేవాయ నమః అని వీళ్ళు కళ్ళు తెరిసే వరకు బ్రహ్మదేవుడు నిలబడ్డాడు చతుర్ముఖుడు. ఆహా, ఏం కావాలి భక్తాగ్రేసరా అని అడిగాడు ఆయన. స్వామి మాకు మంచి ముక్కులు ఇవ్వండి అన్నారు వీళ్ళు. తథాస్తు అని వెళ్ళిపోయాడు ఆయన. ఆయన సగం దూరం కూడా వెళ్ళలే. వీళ్ళ గబగబ 5 ఫ్లోర్లు ఆయన దిగి వచ్చేసి టక్మని ఆ డ్రెస్సింగ్ టేబుల్ ముందు లైట్ వేసి చూసుకుంటే ఏముంది, ఒళ్ళన్నీ ముక్కులే వచ్చాయి. మంచి ముక్కులు ఇచ్చాడు ఆయన. ముక్కులు బాగున్నాయి కానీ ఒళ్ళంతా వచ్చేటప్పటికి బయటకు ఎలా వెళ్ళేదని చెమట పట్టేసింది వాళ్ళకి. చూసారా? ఏం చేస్తారు అప్పుడు? ఏమండి, ఈ ముక్కులతో మనం బయటకు ఎలా వెళ్ళాలి? ఏం లేదే, ఈ ఉపాయం చెప్పిన వాళ్ళు ఎవరు? ఫలానా పంతులు గారు కదా, ఆయనకి మళ్ళీ ఫోన్ చేద్దాం. ఆయనే మళ్ళీ మార్గం చెప్తాడు. మళ్ళీ ఫోన్ వచ్చింది 1 అరగంట తర్వాత. పంతులు గారు, బ్రహ్మగారు వచ్చారు, ముక్కులు ఇచ్చారు కానీ ఎక్కువ ఇచ్చారు, ఏం చేయమంటారండి? అసలే అర్ధరాత్రి సమయం. ఇన్నేళ్ళు పూజ చేస్తే భగవంతుడు నాకే కనపడలేదు. వాళ్లకు బ్రహ్మగారు వచ్చారు, ముక్కులు వచ్చాయంటున్నారు. ఇది నిజమా అబద్ధమా కళ ఏమీ అర్థం కాని పరిస్థితి పంతులు గారు. అయినా ధైర్యం చేసుకొని, అమ్మా మీరు మళ్ళీ అదే మంత్రం చెప్పండి, ఆయనే వస్తాడు, మళ్ళీ సరిగ్గా అడగండి. వీళ్ళు ఆతృతగా గబగబా మళ్ళీ 5 అంతస్తులు ఎక్కేశారు. వచ్చేటప్పుడేమో లిఫ్ట్లో వచ్చారు ఆనందంగా. ఇక తొందర ఎక్కువ కాబట్టి మెట్లు ఎక్కేసి వెళ్ళిపోయారు పైకి. మళ్ళీ కూర్చొని ఓం నమో బ్రహ్మదేవాయ నమః అని మొదలుపెట్టారు. ఆయన మళ్ళీ వినపడుతుంది. ఆయనకు అనుమానం వచ్చింది, ఏమిటి ఈ భక్తులు, నేను మొట్టమొదటిసారి కదా కలియుగం వెళ్ళి భూలోకంలో వరాలు ఇవ్వటం, ఇంతకీ పనిచేసిందా లేదా? లేకుంటే వాళ్ళు మళ్ళీ ఎందుకు చేస్తారు నా తపస్సు? పాపం ఆయన కూడా వచ్చాడు. చూసారా మానవులు ఎంత బ్రహ్మాండమైన వాళ్ళు. భక్తాగ్రేసరా ఏమిట్రా ఇప్పుడు వరం ఇచ్చారు, ఏం కావాలరా భక్తాగ్రేసరా అన్నాడు. మళ్ళీ వచ్చి, స్వామి వచ్చావా? స్వామి మాకు ఈ ముక్కు లేవద్దు అన్నారు వాళ్ళు. అందులో ఉన్న ముక్కు కూడా వెళ్ళిపోయిందండి. జై రాజా రామచంద్ర భగవానికి, పవన సుధ హనుమానికి. అంటే భగవంతుడు దర్శనమిచ్చినా మనం అడగవలసినటువంటి పద్ధతి విధానం తెలియాలి. యద్భావం తద్భవతి. మనం ఏది కోరుకుంటే అది ఇస్తారు దేవతలు. అందుకని ఇక్కడ దశరథ చక్రవర్తి అంతటి వాడు పుత్రకామేష్టి యాగం ముందు కూర్చొని అలా యాగం చేస్తూ ఉన్నాడు. ఇదమింద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ అంటూ స్వాహాకారాలతో మొదలుపెట్టాడు. ఆయనేమో భగవన్నామం చేస్తూ ఉన్నాడు. ఇలా అనంతరం సాగిపోతూ ఉంది. సాగిపోతున్నటువంటి తరుణంలో ఒక శుభముహూర్తం రావటం జరిగింది. ఆ యజ్ఞగుండంలోంచి ప్రసాద పాత్ర పట్టుకొని ప్రాజాపత్య పురుషుడు ఒక్కసారి భల్లున ఉదయించాడండి. అలా ప్రసాద పాత్రతో ఉదయించడం, దశరథ మహారాజు గారి హస్తములయందు ఆ ప్రసాద పాత్ర నుంచాడు. ఆ ప్రసాదాన్ని మహదానందంగా స్వీకరించిన దశరథ చక్రవర్తి 3 రాణులకు పంచాడు. అలా 3 రాణులకు పంచడం, అంత యాగము పూర్తి గావించడం, ఆ తదనంతరము రాణులతో రాజు విశ్రమించడం, అంత రాణులు గర్భం ధరించడం. ఇలా వెను వెంటనే భగవద్ అనుగ్రహంతో జరిగిపోయి అద్భుతంగా రాణులందరూ గర్భవతులయ్యి చక్కగా రాజమందిర ప్రాసాదం ముందు అడుగు వేసుకుంటూ నడుస్తూ ఉన్నారట. రాజుగారి యొక్క ఆనందానికి అవధులు లేవు.
లేక లేక కలిగేటువంటి సంతానానికి ఎవరికైనా ఆనందం తక్కువ ఉంటుందండి? అద్భుతమైన ఆనందం కదా. కాబట్టి బంధువులారా, ఆ యొక్క రాజమందిరంలో రాజవైద్యులో పక్క, దాసదాసీజనములు మరొక్క పక్క కాలు కింద పెట్టకుండా చూసుకుంటూ ఉన్నారు ఆ రాణివాసాన్నంతా కూడా. అలా మరికొంతకాలం గడిచిపోయింది. పండిత పూర్ణ గర్భవతి భామకు గల్గె ప్రసూతి చిహ్నములు. నిండా 9-10 నెలలు మోసేశారు వాళ్ళు. 12-11 మాసాలు దాటినా కూడా ప్రసవం రావటం. ఆశ్చర్యపోయాడు దశరథ చక్రవర్తి. 12 మాసాలు మోసారు అని రామాయణం చెబుతోంది. ఆనాటి కాలం రాజవైద్యులు ఒక ముహూర్తంలో రాజమందిరమందు ప్రసాదంలో చక్కగా ఆస్థాన వైద్యుల పర్యవేక్షణలో ప్రసూతిగా గృహమందు ప్రవేశింపజేశాడు దశరథ చక్రవర్తి. రాణులను దాసదాసీజనములు సేవ చేస్తున్నారు, రాజవైద్యులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. చక్కగా వారికి ఏ ఇబ్బంది కలగకుండా, ఎలాంటి ఆపద రాకుండా సుఖంగా ప్రసవించాలి అని భగవన్నామం చేస్తున్నాడు దశరథ చక్రవర్తి. భార్యల మీద ప్రేమ ఉన్న భర్తలు ఇలా ఉంటుందట. దేవదేవ లక్ష్మీ మనోరమణ భవకరణ, దేవదేవ లక్ష్మీ మనోరమణ భవకరణ, భవత జనక శుభంగా భవభంగ వాగి వాగి కరుణాంతరంగ దేవదేవ మా దేవదేవ ఓ దేవదేవ లక్ష్మీ మనోరమణ రమణ రమణ. పావన గోనని బోధ పద్మ భక్తవర్తులకు లోభమున్నది. పావన గోనని బోధ పద్మ భక్తవర్తులకు లోభమున్నది. కేవలానందమయ చిద్విలాస రమణ రమణ రమణ. ఇందిరారమణ గోవిందో హరి. రాజా రామచంద్ర భగవానికి జయ. అలా ఒక్కసారి భగవన్నామం చేసేటప్పటికీ భర్త గారి ప్రేమ అనురాగం ఎక్కువైపోయింది. భగవంతుని యొక్క అనుగ్రహం కలిగింది. సమస్త గ్రహాలు ఉచ్చరాశిలో సంచరిస్తూ ఉన్నాయి. మహామహులు జన్మించేటప్పుడు గ్రహగతులు కూడా తమ తమ రాశిలో చూసుకుంటాయట. ఎలా ఉండాలి? లోకోద్ధరణకై ఉద్భవిస్తున్నటువంటి దేవాది దేవుడు ఉద్భవిస్తున్నాడు కాబట్టి గ్రహగతులు కూడా అవి శుభవీక్షణ చేస్తూ ఉన్నటువంటి తరుణం. అలా ప్రసూతికా గృహంలోంచి కెవ్వు 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 కెవ్వుమని కేకలు వినిపించగా ఒక్కసారి ఆ దాసదాసీ జన్ములోంచి ఒక మహాతల్లి వచ్చి, మహారాజా మనకు 4 మగ చిన్నవాళ్ళు ఉద్భవించారు సుమా అని అంతటి శుభవార్త చెప్పగానే మహారాజు గారి మణిహారాన్ని తీసి అలా బహూకరించాడు. ఇవాళ ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారండి? కాబట్టి బంధువులారా, అలా మణిహారాన్ని బహూకరించినటువంటి దశరథ చక్రవర్తి సరాసరి అబ్బాయిలను చూడడానికి వెళ్ళలేదు. సరైనది ప్రాంగణానికి వెళ్ళి సచేలముగా, అంటే ఉన్న బట్టలు ఉన్న రూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం మిత్రాయ నమః అరుణాయ నమః భాస్కరాయ నమః అని సచేలముగా స్నానమాచరించి ఒక దోసెడు నీరు తీసుకుని ఆ సూర్య భగవానునికి అర్ఘ్యప్రదానం చేశాడు. ఆ తదనంతరం సరాసరి రాజమందిరమందు ప్రవేశించి ప్రసూతికాగృహముకు వెళ్ళి అప్పుడు చిన్నారి చిరంజీవులైన పిల్లలందరినీ ముఖావలోకనం చూస్తూ పెద్దవాడి ముఖం చూశాడు. ఎలా ఉంది? కోటి సూర్యప్రభాభాసమానమై వెలుగొందుతున్నటువంటి కోటి సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తే ఎంత వెలుతురు ఉంటుందో, ఎంత తేజస్సు ఉంటుందో, అంతటి తేజస్వాముడైనటువంటి పెద్దవాడి ముఖం చూసి మహదానందపడిపోయాడు స్వామి. ఆ చక్రవర్తి ఎంత గొప్పవాడు ధరించాడు నా తండ్రి. ఆ తర్వాత మిగతా ముగ్గురిని కూడా వీక్షించి
ఇక 10 రోజులు కాగానే జాతకర్మ, 20 రోజులు కాగానే నామకరణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాడు. సమస్త దేశాధీశులందరినీ భావించి చక్కగా బ్రహ్మపీఠాన్ని అధిరోహించినటువంటి వశిష్ఠుల వారిని కూర్చోబెట్టి నామకరణ మహోత్సవం, గురుదేవా ఈ చిన్నారి చిరంజీవులకు నామకరణ మహోత్సవాన్ని మీ చేతుల గుండా నిర్వహించాలి సుమా అని ప్రార్థింపగా వశిష్ఠుడు తప్పి ఉబ్బిపోయాడు. ఎందుకు? ఏ సామాన్యుడా? లోకాలేటువంటి లోకనాయకుడైనటువంటి జగజ్జయమాన చక్రవర్తి ధర్మస్వరూపుడైనటువంటి వాడు నేను పేరు పెట్టడమా? ఎంతటి అదృష్టం నాకు అబ్బిందో కదా స్వామి, ఎంత అదృష్టమయ్యా నాకు. నీకు పేరు పెట్టే భాగ్యం కలిగింది అంటే అది నా జన్మజన్మల అదృష్టం అనుకున్నాడు వశిష్ఠుల వారు. అలాంటి పేర్లు పెట్టాడు. మరి ఇన్ని కోట్ల యుగాలైనా కూడా ఆ పేర్లు మర్చిపోవటం లేదు. ఏం పేరు పెట్టారు? ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ చ నమ శివాయ. అందులోంచి ఒక అక్షరం, ఇందులోంచి ఒక అక్షరం. ఇది రకారం, అది మకారం. ఈ రెండు క్రోడీకరించి శివకేశవులకు భేదం లేదు కాబట్టి మనకు మాత్రమే భేదం. ఎందుకు? అడ్డబొట్టు పెట్టువాడు లింగడు, నిలువు బొట్టు పెట్టువాడు రంగడు. లింగడికి రంగడికి భేదమా? అడ్డబొట్టు పెట్టువాడు లింగడు, నిలువు బొట్టు పెట్టువాడు రంగడు. లింగడికి రంగడికి భేదమా? లింగడికి రంగడికి భేదమా? వాళ్ళకి లేదు భేదాలు, అన్నీ మనకి. కాబట్టి శివకేశవులకు భేదం లేనటువంటి అభేదమైనటువంటి నామమతి సకల తరాలు సకల జరాచర జీవన్మూటికి ముక్తిలో సంగేటువంటి నామం ఏదైనా ఉంది అంటే ఒక్క రామనామం మాత్రమే అని పెద్దవాడైన పిల్లవాడికి చక్కగా ఆలోచించి శ్రీరామ రెండో వానికి భరతాయన్, మూడో వానికి సులక్షణ సంపన్నుడు కాబట్టి లక్ష్మణాయన్, నాలుగో వానికి శత్రుఘ్నాయన్. శత్రుసూదనుడు అంటే అరిషడ్వార్గాలను జయించినటువంటి వాడు. కామ క్రోధ లోభ మోహాలకి కూడా దరిచేరినటువంటి అంతఃశత్రువులు ఉంటాయి ప్రతి మానవుడిలో, వాటిని జయించిన వాడు కాబట్టి శత్రుసూదనుడు అన్నారు. ఇక భరతుడు, లక్ష్మణుడు సులక్షణ సంపన్నుడు. ఇలా చక్కగా పేర్లు పెట్టి అలా చక్కగా నామకరణ సంస్కారం అతి వైభవంగా నిర్వహించి అందరూ భోజనాదులు ఆచరించి ఆ చిరంజీవులను వీక్షించి చక్కగా అందరూ ఎక్కడి వారెక్కడ సాగిపోగా గురుదేవుల వారక్కడ ఆగిపోయారు. చిన్నారి చిరంజీవులందరినీ ఆహ్వానిస్తూ ఆడిస్తూ ఉన్నారు. రామా రామా, ఈ ముఖారవిందాన్ని చూస్తే ఎంతటి ఆనందం తండ్రి అని అలా ముఖం చూస్తున్నటువంటి యొక్క దాసదాసీ జనములు కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఇక వారి బంధువులు అందరూ చేతుల్లోనే తప్ప రాముడు కింద నడయాడటం లేదట. ఆ భూదేవి కూడా చూస్తుంది. ఏమిటి రామా, నేనెప్పుడు పవిత్రురాలనవుతాను, వీళ్ళెప్పుడు దించడం లేదు నిన్ను. ఎప్పుడు చూసినా ఎవరి చేతుల్లోనే ఉంటున్నావు తండ్రి, ఇదేమిటి స్వామి అని ఆవిడ. ఆ వెంట్రుకలు అడ్డంగా వస్తున్నాయట రాముడు. కౌసల్య ఒక్కసారి అలా ముడివేసి ఓ రింగు పెట్టి కట్టేవాళ్ళు వెంట్రుకలు. ఇప్పుడు లేదనుకోండి, అన్ని కాఫింగ్లు వచ్చేసాయి కదా, ఢిల్లీ కటింగ్లు వచ్చిన తర్వాత ఇంకా అవెందుకు కడతాం, మనకు అంత ఓపిక